హలో గాయ్స్, వెల్కమ్ టు ట్రెండ్ టుడే. ఈ రోజు ట్రెండ్ అయ్యే టాపిక్ ప్లాస్టిక్ రైస్. ప్లాస్టిక్ రైస్ అనగానే ప్రతి ఒక్కరికి భయం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బాగా హల్చల్ చేస్తున్న ట్రెండింగ్ టాపిక్ ప్లాస్టిక్ రైస్. ప్లాస్టిక్ రైస్ అనేది నిజంగా ఉందా? ప్లాస్టిక్ రైస్ని ఎలా తయారు చేస్తారు? ప్లాస్టిక్ రైస్ తింటే ఏమవుతుంది? అసలు ప్లాస్టిక్ రైస్ ఉందా లేదా? ఈ విషయాన్ని క్లియర్గా ఈ ట్రెండ్ టుడేలో తెలుసుకుందాం ట్రెండింగ్ టాపిక్. ఫస్ట్ థింగ్, అన్నం పరబ్రహ్మ స్వరూపం. పెద్దల మాట సద్దన్న మూట, ఇలాంటి మాటలు ఎన్నో మీరు వినుంటారు. ఎగ్జాక్ట్లీ వినుంటారు. అటువంటి అన్నం పరబ్రహ్మ స్వరూపం లాంటి దాన్ని ఒక తినే తిండిని ఒక ప్లాస్టిక్ రూపంలో కన్వర్ట్ చేసి ప్రపంచం మీద వదిలేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఒక చిన్న క్వశ్చన్ మార్క్ వేసుకుందాం. నిజంగా ప్లాస్టిక్ రైస్ ఉంది అని చెప్పేసి చాలా చోట్ల, చాలా వేస్లలో, చాలా సోషల్ మీడియాస్లో మనం తెలుసుకున్నాం. మీరు కూడా చాలా చూసుంటారు కూడా. ఎగ్జాక్ట్లీ ప్లాస్టిక్ రైస్ ఉంటే ఇప్పటికీ ప్లాస్టిక్ రైస్ తిని చనిపోయిన వాళ్ళు ఎంతమంది? ఎన్ని సర్వీస్లో బయటపడింది? నిజంగా ప్లాస్టిక్ రైస్ లాంటిది తింటే వాళ్ళు యూజ్ చేసిన వాటిని బేస్ చేసుకొని వాళ్ళు తిన్న ఆ ఫుడ్లో చిన్న ఫుడ్ మార్నింగ్ చేసింది ఈవినింగ్ తింటేనే ఫుడ్ పాయిజన్ అంటున్నారు. ఒక ప్లాస్టిక్స్ని కలెక్ట్ చేసుకొని ఆ ప్లాస్టిక్స్ని మనం తిన్నప్పుడు ఒక స్టోరేజ్ లాగా చేసుకొని దాన్ని అన్నంలా ఉడికించి తిన్నప్పుడు ఎన్నో వేస్లో, ఎన్నో విధాలుగా, ఎన్నో డిసీజెస్ మనకు రావాలి. బట్ ఎంతోమంది హాస్పిటల్ పాలు కూడా అవ్వాలి. ఇలా అవ్వని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తినకుండా అప్పటికప్పుడు అరికట్టి చాలా సోషల్ మీడియాస్లో వీడియోస్ వచ్చాయి అండ్ చాలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ రైజ్ అయ్యాయి. బట్ ప్లాస్టిక్ రైస్ అనేది నిజంగా ఉందా లేదా అని ఒక విషయాన్ని మనం క్లారిఫై చేసుకుంటే, మామూలు రైస్ పోల్చుకుంటే మార్కెట్లో ఎంత ధర ఉందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మనం తినే రైస్ని బట్టి, మనం యూజ్ చేసుకునే రైస్ని బట్టి, ఒక్కొక్క దాన్ని బట్టి కొందరు సన్న బియ్యం తింటారు, కొందరు లావు బియ్యం తింటారు, మరికొందరు వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలిష్ ఇలా ఉండాలి, పాలిష్ ఎలా ఉండాలని చెప్పేసి మీ టేస్ట్లను బట్టి మీరు ఎన్నో రకాల రైస్ని యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇష్టానికి తగ్గట్టుగా వాళ్ళు ఇష్టమైన ఫుడ్ తింటూ ఉన్నారు. హ్యాపీగా ఉంది అండ్ ఎప్పటికెప్పుడు మనకు కావాల్సిన రైస్ మనం తెచ్చుకుంటున్నాం, తింటున్నాం, హ్యాపీగా జాలీగా వెళ్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్రాల్లో అండ్ రైస్ లేనిదే ఎవరు నిద్రపోలేరు. ఎందుకంటే అన్నానికి అలా అలవాటు పడిపోయామన్నమాట. రైస్ కంపల్సరీ ఉండాలి, రైస్ లేనిదే ముద్ద దిగదు. ఓకే, అన్నం లేనిదే ముద్ద ఎవరికీ దిగదు. అలాంటి అన్నాన్ని ఒక దొంగల, ఒక మాఫియాలా మార్చేశారు చాలామంది. ఒక చైనా లాంటి దేశం ప్లాస్టిక్ రైస్ని తయారు చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా కావాల్సిన చోట రిలీజ్ చేసింది. ఆల్రెడీ అండ్ మలేషియా లాంటి దేశంలో దీన్ని అరికట్టారు. ఎన్నో మాటలు వచ్చేసాయి. ఫస్ట్ పుట్టింది ప్లాస్టిక్ రైస్ మలేషియా లాంటి దేశంలో పుట్టింది. అక్కడ అరికట్టారు. అది చిన్నగా పాకుకుంటూ ఇండియాలో కూడా స్ప్రెడ్ అయిపోయింది అని చెప్పేసి ఎన్నో వాక్తులు వచ్చాయి, ఎన్నో వాస్తవాలు బయటికి వచ్చాయి. బట్ ఇది వాస్తవాలు అని చెప్పి చూసిన వాళ్ళు మనం అంటున్నాం. ప్లాస్టిక్ రైస్ ఉంది అని చెప్పి మనం అంటున్నాం. నిజంగా ప్లాస్టిక్ రైస్ ఉందా అంటే నేను చెప్పే కొన్ని క్వశ్చన్లకు మీరు మైండ్లో అర్థం చేసుకుంటే ప్లాస్టిక్ రైస్ ఉందో లేదో మీకే అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ పాయింట్, ప్లాస్టిక్ రైస్ తయారు చేయడానికి ఒక జెన్యూన్ అయిన ప్లాస్టిక్ కావాలి. అంటే ఏంటిదంటే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక స్క్రాప్ షాప్కు వెళ్ళండి. స్క్రాప్ షాప్కు వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఉండే పర్సన్ని అడగండి, ఒక వైట్ ప్లాస్టిక్ ఎంత పడుతుంది, బ్లాక్ ప్లాస్టిక్ ఎంత పడుతుంది అని చెప్పేసి. వైట్ ప్లాస్టిక్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఐ మీన్ ఎందుకంటే దాన్ని రీసైకిల్ చేయడానికి చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ప్లాస్టిక్ని. బ్లాక్ వచ్చేసి చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీ నియర్ బై స్క్రాప్ షాప్లకు వెళ్ళండి, అక్కడ క్లియర్గా వాళ్ళతో మాట్లాడండి, వైట్ ప్లాస్టిక్ ఎంత ఉంది అండ్ బ్లాక్ ప్లాస్టిక్ ఎంత ఉంది అని చెప్పేసి. వైట్ ప్లాస్టిక్ వచ్చేసి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది అండ్ ఈ ప్లాస్టిక్తో పాటు కొన్ని కెమికల్స్ని యూజ్ చేసి, కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ వేస్ని యూజ్ చేసి, కొన్ని మిషన్స్ యూజ్ చేసి ప్లాస్టిక్ రైస్ని తయారు చేయాల్సి ఉంటుంది. ఇంత రిస్కీ తీసుకొని దాన్ని చైనా నుంచి మన ఇండియాకి ట్రాన్స్ఫర్ చేయాలి. చైనా నుంచి ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీన్ని ఒక పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్స్కి అమ్మాలి. ఇలా అమ్మడం ద్వారా ఏంటిదంటే సమ్ టైమ్ ఆఫ్ అండ్ 1-2 బయటికి వచ్చాయి అనుకుందాం. ఇలా అయ్యి, బట్ ప్రతిసారి దీన్ని తీసుకుని బిజినెస్ చేయాలి అంటే దీంట్లో నష్టమే వస్తుంది, కానీ లాభం రావడం చాలా తక్కువ. ఇన్ కేస్ అలానే బయటికి వచ్చింది అనుకుందాం. అలా వచ్చిన తర్వాత ఆ రైస్ తిని ఎంతమంది బతికుంటారు? చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఇంతకుముందు ఎన్నెన్నో న్యూసెస్ విని ఉంటారు కదా. ఏంటిదంటే ప్లాస్టిక్ని అరికట్టాలి, ప్లాస్టిక్ కవర్స్ని అరికట్టాలి అని చెప్పేసి చాలామందికి తెలిసిందే. ఎందుకంటే ఒక ప్లాస్టిక్ కవర్ అండ్ బయట అండ్ ఎక్కడైనా పడింది అంటే అది అంతమైపోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది, అన్ని వేల సంవత్సరాలు పడుతుంది. అలాంటిది మన గవర్నమెంట్ దాన్ని అరికట్టి 40 మైక్రాన్స్ కవర్ని తయారు చేశారు.
సో అదే విధంగా ఒక ప్లాస్టిక్ ఒక ముద్దలా చేసుకొని మనం తిన్నప్పుడు మన బాడీలోకి వెళ్ళినప్పుడు అది అరగడానికి ఎన్ని డేస్ పడుతుంది? అరిగి బయటికి రావడానికి ఇంకా ఎన్ని డేస్ పడుతుంది? సో ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ప్లాస్టిక్ రైస్ ఉన్నట్లయితే, నిజంగా ప్లాస్టిక్ రైస్ తిన్నట్లయితే ఎన్నో కేసులు, ఎన్నో విధాలుగా ఎన్ని హాస్పిటల్‌లు నిండిపోయి ఉండాలి. కానీ అలా లేదు. కానీ ఒకటి చాలామంది సోషల్ మీడియాలో మీకు చూపిస్తున్నారు. ప్లాస్టిక్ రైస్‌ని ఇలా టెస్ట్ చేయాలి, ప్లాస్టిక్ రైస్‌ని అలా టెస్ట్ చేయాలి, ప్లాస్టిక్ రైస్‌ని తీసుకొని కింద ఏసేస్తే ఒక బంతిలా ఎగురుతుంది అని చెప్పేసి ఎంతోమంది ఎన్నో సాకులు చూపించారు, ఎన్నో టెస్టులు చూపించారు. అది ఒక హైప్ చేయడమే తప్ప దాంట్లో ఎటువంటి జెన్యూన్ అయిన ఆన్సర్ కనిపించలేదనమాట. బికాజ్ ఎందుకు అంటే కొన్ని రైస్ ఎలా పనిచేస్తాయి అంటే, సో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు రేషన్ బియ్యం చూసే ఉంటారు. అండ్ మా ఇంట్లో మనం తినే బియ్యం చూసుంటారు. అండ్ ఇంకా బయట కొంతమంది తినే రైస్ చూసుంటారు. అండ్ బాస్మతి రైస్ చూసుంటారు. ఇలా రైస్‌లోనే ఎన్నో జాతులు చెందిన జాతులు ఉన్నాయి. రైస్‌లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ జాతులు ఎన్నో ఉన్నాయి. సో వీటిలో అండ్ మీరు ఒకసారి దొడ్డు బియ్యం తీసుకుంటే అంటే రేషన్‌లో దొరికే బియ్యం తీసుకున్నట్లయితే సో మీరు బంతిగా చేసి అంటే ఒక బాల్‌లా చేసి ఒకసారి కొట్టినప్పుడు అండ్ చాలా ఎక్కువ స్ట్రాంగ్‌గా ఎగురుతుంది. సన్న బియ్యాన్ని చేసుకొని చేసినప్పుడు ఇంకొంత తక్కువ ఎగురుతూ ఉంటుంది. అండ్ ఈ రెండిటిని కంపేర్ చేసుకొని చేసే మేకింగ్‌లో అంటే ఫుడ్ చేసే టైంలో వాటర్ ఎక్కువ వేసినా, వాటర్ తక్కువ వేసినా అప్పుడప్పుడు ఇంట్లో మనం అమ్మ మీద వెగుడుతూ ఉంటాం. ఏంటిదంటే, "అమ్మ ఎందుకు రైస్ ఇంత మెత్తగా వండావు" అని చెప్పేసి. "అమ్మ ఎందుకు రైస్ ఇంత మెత్తగా ఉంది" అని చెప్పేసి అప్పుడప్పుడు మనం అడుగుతూ ఉంటాం. బికాజ్ ఆఫ్ మనం చేసే వంటలో కూడా కొంచెం వాటర్ ఎక్కువ తక్కువైనా కూడా మెత్తగా, గట్టిగా లాంటివి కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. సో వాటి ద్వారా కూడా జరిగి ఉండొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇప్పుడు మార్కెట్‌లో ప్లాస్టిక్ రైస్ అయితే లేదు కానీ, ప్లాస్టిక్ రైస్‌లా సృష్టించడానికి చాలామంది ఇచ్చేస్తున్నారు. అంటే ఎలా అంటే, అంటే ఒక రేషన్ బియ్యాన్ని తీసుకొని అంటే రేషన్ బియ్యం బయట మీరు చూసుకున్నట్లయితే కిలో రూ. 1, రూ. 2కి మీకు దొరుకుతూ ఉన్నాయి. సో ఈ రూ. 2 దొరికిన రేషన్ బియ్యాన్ని బయట మనకు కావాల్సిన రేషన్ బియ్యం కాకుండా మనం తినే సన్న బియ్యం కొనాలి అంటే దాదాపు రూ. 40, రూ. 50, రూ. 60 వరకు కూడా ఉన్నాయి. ఓకే. సో దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ రూ. 40, రూ. 50 వచ్చే ప్రాఫిట్ దానికి ఏం చేస్తున్నారంటే ఈ రేషన్ బియ్యాన్ని తీసుకెళ్ళి పాలిష్ చేసి ఒక చిన్న కెమికల్స్ లాంటిది వేసి దానికి ఏం చేస్తున్నారంటే ఈక్వల్ టు సన్న బియ్యంలా మార్చేస్తున్నారు. సో అలా మార్చినప్పుడు అది కెమికల్స్ బారిన పడింది కాబట్టి దాన్ని ముద్దలా చేసినా కూడా దాన్ని అన్నంలా వండినా కూడా ఎన్నో రకాల ఇదిగా సో అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇదిగా మారిపోతుంది అనమాట. సో అంతే మాత్రాన సో ప్లాస్టిక్ రైస్ లాంటిది లేదు అండ్ గవర్నమెంట్ తేల్చి చెప్పేసింది ప్లాస్టిక్ రైస్ అనేది ఎక్కడా లేదు అండ్ చెప్పే మాటలే కానీ ఎక్కడా ప్రూవ్ అవ్వలేదు అని చెప్పేసి. నిజంగా ప్లాస్టిక్ రైస్ లాంటిది లేదు, ఎక్కడా ప్రూవ్ అవ్వలేదు అండ్ కొన్ని దేశాల్లో దీన్ని స్టార్ట్ చేశారు. కొన్ని దేశాల్లో ప్లాస్టిక్ రైస్ లాంటిది దొరికింది కానీ సో అక్కడ కూడా 1-2 కేసెస్ మాత్రమే అంటే ప్లాస్టిక్ రైస్ లాంటిది ఉంది అని చెప్పి అక్కడ ప్రూవ్ చేశారు. బట్ అది కూడా నిజమైనది కాదు. బట్ అప్పట్లోపే అక్కడ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ చేసి ఆపేయడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్ టెన్షన్ ఏమీ లేదు, హ్యాపీగా ఫుడ్ తినండి అండ్ ప్లాస్టిక్ రైస్ లాంటిది ఎక్కడా లేదు. హ్యాపీగా ఇంట్లో అందరితో కూర్చొని అండ్ హ్యాపీగా లంచ్ డిన్నర్ లాంటిది కంప్లీట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏంటిదంటే ఈ రోజుల్లో బాగా ట్రెండ్ అవుతున్న విషయం అండ్ ఫస్ట్ ప్లాస్టిక్ రైస్ కంటే ముందుగా ప్లాస్టిక్ క్యాబేజ్ని రెడీ చేశారు అండ్ బంగాళాదుంపలు కూడా వచ్చేసాయి, తర్వాత టమోటా వచ్చేసింది, ఎగ్స్ వచ్చేసాయి, ఇలా ఎన్నో వచ్చేస్తున్నాయి. రూమర్స్ బాగా రేస్తున్నాయి, ఒక ట్రెండ్ అయిపోతున్నాయి ఇవన్నీ. బట్ కానీ ఏంటిదంటే ఈ ట్రెండ్ టుడేలో నేను చెప్పే విషయం ఏంటిదంటే అవన్నీ ఫేకే కానీ ఎక్కడా జెన్యూన్ ఆన్సర్స్ లేవు. బట్ ఒక దాన్ని తీసుకొచ్చి దాన్ని సృష్టిస్తున్నారే తప్ప ఎక్కడ సృష్టించేవాడు సృష్టికర్తే అవుతున్నాడు. దాన్ని సృష్టించి అండ్ దాని యొక్క ఈ రోజుల్లో ఉన్న సోషల్ మీడియా ప్రకారం దాన్ని బాగా స్ప్రెడ్ అవుట్ చేస్తున్నాడు. బట్ ఎక్కడ అయితే నిజాలు లేవు, సో ఎక్కడ దాన్ని ప్రూవ్ చేసినట్టు లేదు అండ్ ఎక్కడ మన గవర్నమెంట్ వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కూడా లేదనమాట. సో టెన్షన్ ఏమీ లేదు, ఏది కల్తీ లేదు. బట్ కల్తీ వచ్చిందల్లా ఓన్లీ మొబైల్ ఫోన్స్లో, ఎలక్ట్రానిక్స్ గూడ్స్లో మాత్రమే తప్ప మిగతా వాటిల్లో ఫుడ్ వాటిలో ఇంకా రాలేదు. బట్ ఇన్ కేస్ అలాంటిది వచ్చిందే అనుకుంటే చాలా ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది, చాలా ఇదిగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ ట్రెండ్ టుడే టాపిక్ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అండ్ మా ఈ చిట్టి పుట్టి ట్రెండ్ టుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.